Lakshmareddy sir, its care in charge, Jason, teachers, students, good evening one and today we gather to give the farewell to our senior 10th class student. So whenever you remember only one thing, you should respect teachers. I am this every time means this we are seeing that the respect is not available to the teachers. I will share one story in Telugu. ఒకనొకడు వైశంపాయనుడు అనే గురువు ఉండేవాడు. వైశంపాయనుడు గొప్ప గురువు. ఆయన దగ్గర శిష్యరికం చేయడానికి ఎంతో మంది విచ్చేసేవారు. అలా ఒక ముని కుమారుడైన యజ్ఞవాల్కుడు కూడా ఆ గురుకులానికి శిష్యరికం వస్తాడు. వైశంపాయనుడు తనకు తెలిసిన విషయాన్ని యజ్ఞవాల్కుడికి నేర్పిస్తాడు. ఆ గురువు యొక్క కృప వల్ల అతను మహాజ్ఞానిగా అవతరిస్తాడు. అతను ఎంత జ్ఞానవంతుడు అవుతాడంటే ఆ జ్ఞానంతో తను ఒక అహంకారిగా అవుతాడు. ఏ గురువు నుంచి అయితే ఆ జ్ఞానాన్ని పొందాడో ఆ గురువు నా ముందు ఎందుకు పనికిరాడు అనేది వెళ్ళిపోతాడు యజ్ఞవాల్క్యుడు. అలా ఒక సందర్భంలో గురువుని అవమానిస్తాడు. గురువుకి ఓపిక చాలా ఎక్కువ ఉంటుంది. శిష్యులు అంటే పిల్లలతో సమానం కాబట్టి ఏదో తెలియక చేశారని వైశంపాయనుడు ఎన్నో రోజులుగా ఓపిక పడుతూ భరిస్తూ వచ్చాడు. కానీ ఒకానొక సందర్భంలో ఆ స్థాయి మీరిపోతుంది. అలాంటప్పుడు గురువు కోపానికి వచ్చి ఏ జ్ఞానంతో అయితే నువ్వు విర్రవీగుతున్నావో ఆ జ్ఞానం నీకు ఉండదు గాక అని శపిస్తాడు. శపించిన వెంటనే యజ్ఞవాల్కుడు తనకున్న జ్ఞానం మొత్తం కోల్పోతాడు. తను ఒక అజ్ఞానం లాగా కనీసం ఏందో స్థితిలో ఇప్పుడు ప్రార్థించి ఏదైనా న్యాయం చేస్తారేమో. సూర్య భగవానుడు నువ్వు ఆరాధించు, ఆమె తప్ప ఇంకెవరు నీకు మోక్షం కలిగించలేరు అంటారు. అది తెలుసుకున్న ఆయన సరస్వతీ దేవిని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు. సరస్వతీ దేవి అంతగా లొంగదు. ఎందుకంటే సరస్వతి అంటేనే గురువు నుంచి ఉద్భవిస్తుంది. అతనిని గౌరవించని వాడు నన్ను ఏం గౌరవిస్తాడు అని ఆమె కొన్ని సంవత్సరాల వరకు అతనికి అనుగ్రహించదు. ఒకానొక స్థాయిలో ప్రత్యక్షమయ్యి అడుగుతుంది, ఏం కావాలో కోరుకో అంటే, అమ్మ నాకు నేను ఏ జ్ఞానాన్ని అయితే కోల్పోయానో ఆ జ్ఞానం నాకు ప్రసాదించు అని అంటాడు. నీకు జ్ఞానం అవసరం లేదు, నువ్వు నన్ను అవమానించినావు, నన్ను అవమానించి నన్ను అవహేళన చేసిన చోట నేనుండా, అందుకని నిన్ను వదిలి వెళ్ళిపోయాను అని చెప్తుంది. అప్పుడు తను ప్రాధేయపడతాడు, అమ్మ నేను చేసిన తప్పు నాకు అర్థమైంది, నా గురువుని నేను కించపరిచినాను, లెక్క చేయకుండా పోయినాను, నేను అలా చేయను అని అన్న తర్వాత సరస్వతీదేవి కరుణించి మరలా తన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నాం, జ్ఞానాన్ని పొందాలంటే గురువుని గౌరవించాలి. జ్ఞానం అనేది వినమ్రత వినయంతోనే ఉంటుంది. ఈరోజు గురువుల్ని గౌరవించండి డప్పు కొట్టుకునే వెళ్ళిపోయాను, అయినా ఏం గౌరవం దక్కలేదు, వాళ్ళే. ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు మీలలో ఎవరో కొందరైనా ఒక స్థాయికి వెళ్తారు, రేపు మీ కూడా ఇలా మీలాగే తయారైతే సో the best and